హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే దేని గురించి వచ్చానో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈడేంట ఈ మధ్యన కనపడకుండా ఇవాళ సడన్గా వచ్చేసాడు అనుకుంటున్నారు కదా. ఐ మీన్ ఏదో మీరు గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారేమో. లేదు, గ్యాప్ ఇచ్చా, సారీ ఇవ్వలే, అదే వచ్చింది. ఎందుకంటే యూజువల్గా నేను బిగ్ బాస్ టైమ్స్లోకి వస్తూ ఉంటా రివ్యూస్ చెప్పడానికి. బిగ్ బాస్ లేదు కాబట్టి ఈ మధ్య మీ ముందుకు కనపడలేదు. అలానే బెంగ అయితే ఏం పెట్టుకోమాకండి. సెప్టెంబర్ 1 నుంచి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బిగ్ బాస్. సో అప్పుడైతే మటుకు వచ్చి మీ ముందుకి మీ అందరిని విసిగిచ్చేస్తారు. సో అందరు రెడీగా ఉండండి. హెడేక్ భరించాలి, తప్పదు. ఎట్లాగో ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారు కదా, అవ్వని వాళ్ళు ఉంటే మటుకు తొందరగా సబ్స్క్రైబ్ అవ్వండి. నాని అడ్డా. సో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో వెతికినా వస్తుంది. ఒకవేళ రాకపోతే మటుకు ఇంకా ఏదో ఒకటి చేసేసి అయితే సబ్స్క్రైబ్ అయిపోయింది, సరేనా? సో ఇప్పుడు ఎందుకు వచ్చానో దాని గురించి అయితే తొందరగా చెప్పేసి ఈ వీడియో నేను క్లోజ్ చేయాలి. ఎక్కువ అయితే డ్రాగ్ అయితే చేయను. సో ఇవాళ మనం వచ్చింది దేనికంటే కల్కి 2898 AD మూవీ రివ్యూ కోసం అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో మూవీ అయితే నేను చూశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ విజువల్స్ కానీ, అలానే ప్రభాస్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ గారు, ఈయన గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన గురించి విశ్వరూపం కానీ ఆ పెద్ద పెద్ద సినిమాలు చూసాము. అండ్ ఆయన గురించి మాట్లాడేంత ఏజ్ నాకు లేదు, అండ్ ఇది కూడా అయితే నాకు లేదు. సో అలానే కమల్ హాసన్, మన అమితాబ్ బచ్చన్ గారు, ఈయన గురించి కూడా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత రెస్పెక్ట్ మనకు ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈ మూవీలో మెయిన్గా నటీనటులు ఎవరు అని అంటే మన ప్రభాస్ గారు, అలానే కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకునే అండ్ దిశా పటాని, అండ్ వీళ్ళతో పాటు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ చాలామంది అయితే ఉన్నారనమాట. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఎవరు అంటే అశ్విని దత్ గారు. అశ్విని దత్ గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయన ప్రొడ్యూస్ చేశారు అంటే ఎక్కడ కాంప్రమైజ్ గారు. అండ్ అలానే ఆ మూవీ లెవెల్స్ కూడా వేరే రేంజ్లో ఉంటాయి అన్నమాట. అండ్ దర్శకత్వం వచ్చేసి, డైరెక్టర్ వచ్చేసి నాగ్ అశ్విన్ గారు. ఈయన కూడా చాలా చాలా మంచి హిట్ మూవీస్ అయితే తీశారు. సో ఫైనల్గా ఏంటంటే మనకి ఇప్పుడు కల్కి వీళ్ళందరూ కలిపి, ఎవరు మన నటీనటులు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, వీళ్ళందరూ కలిపి మనకి ఇచ్చిన ఒక బొనాన్జా, ఒక గిఫ్ట్, ఒక పెద్ద ఆఫర్ అనుకోండి, లేకపోతే ఒక బాంబ్ అనుకోండి, ఏదైతే అది. అందుకంటే అంత బాగుందన్నమాట. బట్ ఇందులో ఏంటంటే మన గూగుల్లో కానీ వీటిలో కానీ రేటింగ్స్ చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు అంటే 3.5 ఇచ్చాడు. వాడికి మరీ కొంచెం జాలి లేదనుకుంటా, లేదా అంటే వాడు ఎందుకు ఇచ్చాడో నాకైతే అర్థం కాల. అలానే వీడేంట్రా స్వామి అనుకుంటే NDTV వాడు వీడికి ఇంకా పిసినాడు అనుకుంటా 2.5 ఇచ్చాడు. ఇలాంటి పిసినారు వాళ్ళు ఇస్తే రేటింగ్స్ ఇట్లానే ఉంటాయి. బట్ మన ఆడియన్స్ అయితే మటుకు ఎక్కడా తగ్గలేదు. 4.8/5 అయితే ఇచ్చేసారనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూవీ ఏ రేంజ్లో ఉంది అనేది. సో ఇంకా లేట్ చేయకుండా చిన్న చిన్న పాయింట్స్ చెప్పేస్తాను. మూవీలో ఏమున్నాయి, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, అలానే మూవీ ఎందుకు చూడాలి అనేది కూడా అయితే చెప్పేస్తాను. దాన్ని బట్టి ఫ్రెండ్స్ కుదిరితే ఇవాళ, రేపు, లేకపోతే వీకెండ్ ఫ్యామిలీతో అందరూ కలిసి అయితే మూవీ చూడాల్సిన మూవీ అనమాట ఇది. సో ఇందులో ఏంటంటే మెయిన్గా కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత స్టోరీ అనమాట ఇది. సో ఇందులో మెయిన్గా ఈ కాన్సెప్ట్ ఎక్కడ అంటే ఒక కాశీ అందరికీ తెలిసిందే కదా. సో కాశీ ఏరియా, కాశీ పట్టణం, ఆ ఏరియాలో జరిగే స్టోరీ. ఈ ప్రపంచ కురుక్షేత్ర యుద్ధం జరిగి 6000 సంవత్సరాల తర్వాత కాశీలో వాటర్ అంటే నీళ్ళకి కానీ దేనికి కానీ అయితే అసలు ఇది ఉండదు అన్నమాట. ప్రజలందరూ వాటర్ లేక, ఏం తినడానికి తిండి లేక చాలా సఫర్ అవుతున్న సిచ్యువేషన్లో మన కమల్ హాసన్ గారు ఏం చేస్తారంటే ఒక సుప్రీం యాక్షన్ కాంప్లెక్స్ అనే ప్రపంచాన్ని ఆయన సృష్టించుకుంటారు అనమాట. సో దీనిలోకి ఎంటర్ అవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రపంచం వేరే రకంగా ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఈ బాధలు అయితే ఏవి ఉండవు అనమాట. సో దానిలోకి ఎంటర్ అవ్వటానికి ట్రై చేసే ఒక క్యారెక్టర్ పేరే ఫైటర్ భైరవ్. ఈ ఫైటర్ భైరవ్ ఎవరో కాదు, మన డార్లింగ్ అనమాట. మన రెబల్ స్టార్ అంటాం కంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు. సో ఈయన క్యారెక్టర్కి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, అలానే కామెడీ ఉంటుంది. అండ్ ఈయనకి సపోర్టివ్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక చిన్న మిషన్ ఉంటుంది అనమాట. ఈ మిషన్కి వాయిస్ ఇచ్చిన డబ్బింగ్ ఎవరో కాదు, మన కీర్తి సురేష్ అనమాట. సో ఇదొక దాన్ని ఏమంటారు, ఒక బొనాన్జా లాగా అనమాట. ఎందుకంటే ఉన్న హీరోయిన్స్, యాక్టర్స్ కాకుండా లేకుండా ఉన్న వేరే ఫ్యాన్స్, కీర్తి సురేష్ ఫ్యాన్స్, వీళ్ళకి కూడా ఒక మంచి ఆడియబుల్గా ఒక ఇది ఉంది అనమాట మూవీలో అయితే. సో మెయిన్గా
ఈ స్టోరీలో కానీ ఇందులో కానీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే మన ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ గారి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్లు కానీ, అండ్ మెయిన్గా ఏంటంటే ఈ ఏజ్లో అమితాబ్ బచ్చన్ గారు ఆ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయండి, అసలు నిజంగా మైండ్ అయితే బ్లోయింగ్ అనమాట. ఈ ఏజ్లో కూడా ఆయన అట్లా చేయగలిగారా యాక్టింగ్ అనే ఒక ఇది అయితే మటుకు నాకు ఇప్పటికీ ఇంకా మూవీ ఆ విజువల్స్ అవన్నీ నా కళ్ళ ముందే కట్టినట్టు కనిపిస్తున్నాయి. అలానే కమల్ హాసన్ గారి గురించి ఈయనది ఏంటంటే క్యారెక్టర్ కొంచెం తక్కువ కనిపిస్తుంది ఈ మూవీలో. ఐ మీన్ ప్రభాస్ గారిది కూడా కొంచెం తక్కువే ఉంది. ఎందుకు అని అంటే అది మీకు చూస్తే అర్థమవుతుంది. పార్ట్ 2లో మటుకు వీళ్ళిద్దరికి రోల్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇంకా అది మనకి ఒక కన్నుల పండుగలానే ఉండొచ్చు. ఇందులోనే బాగుంది. ఇంకా అది నేను మీ ఊహకి అయితే వదిలేస్తున్నా అది. సో ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నవి, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద బడ్జెట్, ఇంత పెద్ద యాక్టర్స్, ఇంతమందిని పెట్టి తీసినప్పుడు మూవీ అనేది కొంచెం స్లోగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అట్లానే అనిపించింది. సో ఇన్ని క్యారెక్టర్స్ ఇవి ఉండటం వల్ల మూవీ ఏంటంటే కొంచెం స్లోగా నడిచినట్లయితే నాకు అనిపించింది. ఇది ఏంటంటే నేను చెప్తున్న రివ్యూ, మీకు అలా అనిపించవచ్చు లేకపోతే అనిపించకపోవచ్చు, అది మీది. సో బట్ నేను అనుకున్నది ఏంటంటే మూవీలో అన్ని ప్లస్ పాయింట్స్తో పాటు ఇది ఒక్క చిన్న మైనస్ పాయింట్, కొంచెం ఫాస్ట్గా వెళ్తే బాగుండేదేమో అని అనిపించింది. అట్లా వెళ్తే మూవీ మరీ తొందరగా అయిపోయేదేమో అని కూడా అది కూడా ఒక బాధ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మూవీ 3 hours 1 minute అయితే ఉంది. సో ఇంకా అంతకు మించి ఫాస్ట్ చేస్తే మూవీ లెంత్ అయితే తగ్గిపోతుంది. దాన్ని ఆలోచించుకొని మూవీని ఇట్లా పెట్టుండొచ్చు వాళ్ళు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది మటుకు ప్రభాస్ గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, కామెడీ కానీ, అండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ వీకెండ్ ఫ్యామిలీస్తో అయితే మూవీకి వెళ్ళిపోండి. ఆల్రెడీ టికెట్స్ అయితే మొత్తం బుకింగ్స్ అయితే ఫుల్ అయిపోయినాయి. నేను కూడా ఏదో అదృష్టం బాగుండి కష్టపడితే ఇవాళ అయితే ఒక్క టికెట్ దొరికింది, నేనైతే వెళ్ళి చూసి వచ్చేసా. ఫ్యామిలీతో కూడా సండే ప్లాన్ చేస్తున్నా, అది కూడా టికెట్స్ దొరికితే, లేదు అంటే మండేనో ట్యూస్డేనో ఎప్పుడు దొరికితే అప్పుడైతే నేనైతే వెళ్ళిపోతాను. మీరు కూడా లేట్ చేయకుండా అయితే తొందరగా మూవీ చూసేసి నేను చెప్పింది నిజమేనా కాదని కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసండి. సో ఫ్రెండ్స్, నేను ఇంకా ఈ వీడియోకి ఇక్కడతో బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.